అయితే ఆది కాండము 35 అధ్యాయము మొదటి 10 వచనాలు మనం చదువుకొని వాక్యంలోకి నేర్చుకుందాం ఈ ఉదయకాల సమయంలో. ఆది కాండము 35వ అధ్యాయము మొదటి 10 వచనాలు, ఒక్కొక్క వచనం చదువుకుంటూ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం ముందరికి వెళ్దామండి. సిద్ధంగా ఉన్నారా? ఆది కాండం 35 తీసుకొని పెట్టుకో వచనం చదువుతున్నాం. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీకు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ ఒక బలిపీఠమును కట్టుమని చెప్పగా. చాలు చూడండి, మొదటి వచనంలోనే ఒక ప్రాముఖ్యత ఉందండి. ఇయాల్టి వాక్యానికి ఒక నేను పేరు ఇవ్వాలి అంటే గనక డ్వెల్ ఇన్ బెతెల్, బెతేలులో నివసించండి, బెతేలులో నివసించండి. ఎందుకు బెతేలులో నివసించమంటున్నాడు యెహోవా దేవుడు? తండ్రి ఎందుకు యాకోబుకి బెతేల్లో ఉండమన్నాడు? దానికి గల ప్రాముఖ్యత ఏంటి? దానివల్ల వచ్చే లాభం ఏంటి? యాకోబుకి ఎందుకు బెతేలే ప్రాముఖ్యత ఇచ్చింది? బెతేలు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక హాల్ట్ ప్లేస్ ఉండాలండి. అంటే ఒక స్టేషన్ లెక్క, ఒక ఫామ్ హౌస్ లాగా. ఆ స్థానము కేవలము మన అభివృద్ధికి కోసం మనిషి ఉండాలి. బెతేలు అనగా అర్థం ఏంటంటే దేవుడి యొక్క నివసించు స్థలం అంట. ఎందుకు నివసించాలంట అండి? ఇలా అదే నేర్చుకుంటున్నాం. బెతేల్ అనే ప్రాంతము అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకు చాలా ప్రాముఖ్యమైన ప్రాంతం అంటారు. ఎస్పెషల్లీ అబ్రహాముకి, యాకోబుకి చాలా ప్రాముఖ్యత వహిస్తుంది బెతేల్ అనే ప్రాంతం. ఒకసారి ఆది కాండము 12వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదువుకుందాం. జెనసిస్ 12, 7 and 8 వర్సెస్. అంటే బెతేలు అబ్రహాము జీవితంలో ఏం చేసిందో మనం చూస్తామండి. జెనసిస్ 12, 7 and 8 వర్సెస్. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమయ్యి నీ సంతానమునకు చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకు తూర్పుననున్న హాయికి మధ్యలో గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. హల్లెలూయా. ఎప్పుడైతే అబ్రహాము తన తల్లిదండ్రులను వదిలేసి బయలుదేరి దేవుడు చూపెట్టిన స్థలమునకు వెళ్ళాలనుకున్నాడో మొదటిగా వచ్చిన ప్రాంతం ఏంటంటే కానాను దేశము. కానాను దేశంకి వచ్చినాక యెహోవా మన తండ్రి అబ్రహాముకి ప్రత్యక్షమయ్యి ఏమన్నాడంటే ఈ దేశం మొత్తము నీ సంతానానికి ఇస్తాను అన్నప్పుడు అబ్రహాము మొదటిగా చేసిన పని ఏంటో తెలుసా అండి? బలిపీఠం కట్టాడు. ఓకే, బలిపీఠం కట్టిన తర్వాత తూర్పు దిక్కున బెతేలు పట్టణం దగ్గర అంట ఇంకొక బలిపీఠం కట్టి అక్కడ యెహోవా దేవుణ్ణి ప్రార్థన చేశాడంట. అదప్పుడు ఆ సమయంలో దాన్ని బేతేలు అనరండి. మనకు అర్థం కావాలని బేతేలు స్థానం అంటారు, కానీ దానికి పేరు ఇచ్చిందే యాకోబు. బేతేలు అన్న స్థానానికి బేతేలు అని పేరు ఇచ్చింది యాకోబు, అబ్రహాము కాదు. కానీ అబ్రహాం అక్కడ వెళ్ళినప్పుడు మనకు అర్థం కావాలని బేతేలని రాసేసారు అక్కడ. కానీ అబ్రహాం ఉన్న సమయంలో అది బేతేల్ ప్రాంతం కాదు, అది వేరే ప్రాంతం పేరే ఉంది. అందుకే కానాను దేశము అని అంటారు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు 13వ అధ్యాయము, ఆది కాండం 13వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకుంటే అక్కడ ఏం జరిగిందో చూసుకుందాం. అబ్రాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడా ఉన్న లోతును పెట్టుకొని ఐగుప్తులో నుండి నెగెబునకు వెళ్ళెను. అబ్రాము వెండి బంగారములు పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికి మధ్య తన గుడారమును మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి అక్కడ మళ్ళా ప్రార్థన చేశానంటే వచ్చి. అంటే చూడండి, బేతేలు అన్న ప్రాంతము ఎలా ఉందంటే మధ్యలో స్థలం అన్నమాట.
అబ్రహాము బయటికి వచ్చినాడు తల్లిదండ్రుల దగ్గర నుంచి, బేతేల్ ప్రాంతానికి వెళ్ళి బలిపీఠం కట్టాడు. అక్కడ నుంచి ఐగుప్తుకి వెళ్ళాడు. బయటకు వచ్చేటప్పుడు సిరి సంపదలతో బయటకు వచ్చాడు. మళ్ళా బేతేల్కి వచ్చి బలిపీఠం కట్టాడు. అంటే బేతేలు ఎలాంటి స్థలం అయిందంట అండి? దేవుడు నివసిస్తే, అంటే బేతేలు అనే ప్రాంతానికి గల నామముకి మీనింగ్ ఏంటంటే దేవుడి యొక్క మందిరం, హౌస్ ఆఫ్ గాడ్. ఇప్పుడు దేవుని యొక్క మందిరం దగ్గరకు వచ్చి అంట ఏం చేస్తున్నాడంట? మళ్ళా దేవునికి ప్రార్థనలు అర్పిస్తున్నాడంట. దేవుని స్తోత్రం కలుగుగాక. ఇప్పుడు చూడండి, అదొక్కటే కాదండి, బేతేలులో మనకి ఇంకా అద్భుత, బేతేలులో ఇంకా కొన్ని కార్యాలు జరిగాయి మనకి. అది ఆదికాండము 28:11 వచనం చదువుకుందాం. ఇప్పటిదాకా జరిగింది అబ్రహాము జీవితంలో. ఇప్పుడు యాకోబు ఏం చేశాడు బేతేల్లో చూద్దామండి. ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళల్లో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కలకనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలువబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. 14 వచనం చదువు. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. హల్లెలూయా. చూడండి బేతేలులో ఏమైందంట అండి? నెక్స్ట్ చదువు, ఒక్క నిమిషం అమ్మ. 18వ వచనం చదువు. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొన్న రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేల్ అని పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అంటే అబ్రహాము దినములలో నుంచి దాని పిలువబడ్డ పేరు లూజు. కానీ ఆ స్థానానికి పేరు ఇచ్చింది ఎవరంట అంటే యాకోబు. ఏమి ఇచ్చాడంట పేరు? బేతేలు అని ఇచ్చాడంట. చూడండి, అబ్రహాముకి ఇస్సాకుకి ఏ వాగ్దానాలు వచ్చాయో, నేను నీతో ఉంటాను, నేను నీ తోడై ఉంటాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీలో నుంచి జనాంగములు బయటికి వస్తాయి, అవన్నీ ఆశీర్వాదాలు యాకోబు పైన పలికాడంట. ఇది ఎప్పుడంటేనండి, యాకోబు ఎప్పుడైతే ఈసాకి రావాల్సిన ఆ వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో, ప్రామిసెస్ ఏదైతే ఉన్నాయో, ఈయన దొంగతనం చేశాడో, ఈసావు నుంచి తప్పించుకోవడానికి బెర్షెబా నుంచి బయటికి వచ్చి ఎక్కడికి వెళ్తాడంట అండి? పొద్దుగూకిన సమయంలో పండుకున్నాడంట. ఆ పండుకున్న స్థలము నేను నీకు ఇస్తున్నాను. మీకు అర్థం కావాలి, ఈ రోజు మీరు ఎక్కడ పండుకొని వచ్చారు? ఆ స్థలం మీది. మీరు ఏడైనా నిద్రపోతారు, ఆ స్థలాలన్నీ మీయే. ప్రొఫెటిక్ గా చూసుకుంటే అదే ఉంది కదండి. ఏమనింది? నువ్వు ఏడైతే నిద్రించావో ఆ స్థలము నీ పిల్లలకి ఇస్తున్నాను, నీకు ఇస్తున్నాను అంటున్నాడు. చూడు, ఇంకొకటి ఏమంటున్నాడు చూడండి, బేతేల్ గన ప్రాముఖ్యత అదండి. అయితే ఇప్పుడు బేతేల్ నుంచి వచ్చేటప్పుడు అంట, వెళ్ళేటప్పుడేమో ఈసావు నుంచి తప్పించుకోవడానికి వెళ్ళాడు. మళ్ళా లాబాన్ దగ్గర ఎన్ని సంవత్సరాలు పనిచేశాడంట అండి? 14 సంవత్సరాలు పనిచేసి ఆయన బయటకు వచ్చే సమయంలోనంట యెహోవా దేవుడు అన్నాడంట, నువ్వు తిరిగి మీ నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపో, నేను బ్లెస్ చేస్తున్నా అన్నాడంట. అప్పుడు ఈసా వస్తున్నాడు. 34, 32, 33, 34 అధ్యాయాలు చదువుకుంటే మనకు తెలుస్తుందండి. అక్కడ ఆ ప్రాంతంలోనే మనము చూస్తాం కదండి, యాకోబు యెహోవా దేవునితో పోట్లాడతాడు. ఇంకా నీ పేరు ఇప్పటి నుంచి యాకోబు కాదు, ఇజ్రాయేలు అనేసి అని ఉంటుంది. దాని తర్వాత దాని తర్వాత వచ్చే వాక్యమే ఆదికాండం 35. ఆయనకు ఆల్రెడీ పేరు మారవబడ్డది. అందరూ చెప్పండి, పేరు మారబడ్డది. అంటే ఈయన తండ్రిని నమ్ముతున్నాడు, యేసయ్యను నమ్ముతున్నాడు. అర్థమవుతుందండి? ఆ తండ్రిని నమ్మిన తర్వాతనే 35వ అధ్యాయంకి వచ్చినమాట. ఈ 35వ అధ్యాయంలో ఏమనుంది చూడండి. దేవుడు ఏం సెలవిచ్చాడు యాకోబుకి? మొదటి వచనం,
నీవు లేచి బేతేలునకు వెళ్ళి. చూడండి, ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చే మాట ఒకటేనండి. ఏంటో తెలుసా? నీవు లేచి, బేతేలు అంటే ఏంటండి? దేవుడి మందిరానికి వెళ్ళి నివసించు. అక్కడ చూడండి, దేవుడి మందిరానికి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి. ఎంత మంచి మాట ఉంది చూడండి. డ్వెల్ ఇన్ బెతెల్ అంటే దేవుని యొక్క మందిరంలో నివసించు. ఇప్పుడు యాకోబు ఎటువంటి స్థానంలో ఉన్నాడంటే, ఆయనకు అన్సర్టనిటీ, అంటే ఆయన జీవితంలో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాడంట. ఈసావుని కలిసేశాడు, చంపుతాడు అనుకున్నాడు, కానీ ఈసావు మంచిగా కలిసి వెళ్ళిపోయాడు. ఏమని ఉంటుందంటే వాక్యంలో, ఇద్దరి అన్నదమ్ముళ్ళు ఎంత రిచ్ అయిపోతారంటే అక్కడున్న స్థలము ఇద్దరిని ఆపలేకపోతుందంట. అందుకే ఈదోము ఏం చేస్తాడంటే వేరే దిక్కున వెళ్ళిపోతాడు. ఇజ్రాయేలు లుజు అనే ఒక ప్రాంతానికి వస్తాడు. ఆ సమయంలో యెహోవా దేవుడు ప్రత్యక్షమై అంటాడు, నువ్వు బెతేలుకి వెళ్ళు, అంటే లుజు అనే ఒక ప్రాంతానికి వెళ్ళు. ఏమని చెప్తున్నాడంటే మొదటి వచనంలో ఏమనుందో చూడండి. నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనపడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా యాకోబు తన ఇంటి వారు. చాలు ఇప్పుడు ఏమైందంటానండి, నువ్వు మీ అన్న దగ్గర నుంచి పారిపోయేటప్పుడు ఎక్కడైతే నువ్వు నాకు బలిపీఠం కట్టావో ఆ ప్రాంతానికి వెళ్ళు అన్నాడంట. చూడండి, ఈయన క్రైస్తవుడే, యెహోవా దేవుని తెలుసుకున్నవాడే, కానీ ఇక్కడ ఏమైతుందంట, అన్సర్టనిటీ వచ్చినప్పుడు యెహోవా దేవుడు ఎక్కడ వెళ్ళమంటున్నాడండి, నువ్వు నన్ను మొదటిగా ఎక్కడ కలిసావో, నువ్వు ఎక్కడైతే దేవుని యొక్క మందిరం కట్టావో, అంటే మందిరం కాదండి, దేవుని యొక్క బలిపీఠం కట్టావో ఆ ప్రాంతానికి వెళ్ళు అని చెప్పాడంట. అక్కడ వెళ్ళడమే కాదు, నువ్వు అక్కడ ఏం చేయాలా, నివసించాలి. ఇప్పుడు చూడండి, యెహోవా దేవుడు చెప్పిన ఆజ్ఞ ఏంటంటే వెళ్ళి బేతేలులో నివసించు. కానీ యాకోబు చూడండి ఏం చేస్తున్నాడు. 2వ వచనం, యాకోబు తన ఇంటి వారితోను తన యొద్దనున్న వారందరితోను మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శూచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బేతేలునకు వెళ్ళుదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చిన నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయ్యుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టదునని చెప్పాను. చాలు, ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. యెహోవా దేవుడు చెప్పింది ఒకటి, యాకోబు చేస్తుంది వేరుందండి. యెహోవా దేవుడు ఏం చెప్పాడు, బేతేలుకి వెళ్ళి నివసించు అన్నాడు. యాకోబు ఏం చేస్తున్నాడు, తన కుటుంబస్తులు ఎంతమంది అయితే ఉన్నారో, ఈరోజు చాలా జాగ్రత్తగా చెప్తున్నాను వినండి. అందరికి ఏం చెప్పాడంట అంటే, మీ దగ్గర ఉన్న ఆ అన్య దేవుళ్ళని అన్నిటిని తీసి పడివేయండి అనేసి అంటున్నాడు. ప్రైజ్ బీ టు ద లార్డ్ ఆల్మైటీ. అంటే అర్థం ఏంటండి, నీ దగ్గర ఉన్న అన్య దేవుళ్ళని తీసి పడేయని అంటే, నువ్వు దేవుడు మందిరంలోకి నువ్వు రావాలి అంటే మొదటిగా నీలో ఉన్నవన్నీ తీసివేసుకోవాలి. చూడండి, నాకు ఇది చదవంగానే నాకు నా కుటుంబమే గుర్తుకొచ్చిందండి చెప్పాలంటే. యాకోబు దేవుని వాగ్దానం పొందినవాడు, అవునా కాదా? అవునా కాదా అండి? కానీ చూడండి, యాకోబు ఇంట్లోనేనంట అన్య దేవుణ్ణి పూజించే వాళ్ళు ఉన్నారంట. ఎందుకో తెలుసా అండి, యాకోబు ఎక్కడి నుంచి వస్తున్నాడు, లాబాను ఇంటి నుంచి వస్తున్నాడు. లాబాను ఎటువంటి దేవుళ్ళను పూజించేవాడండి, అన్య దేవుళ్ళను. అబ్రహాము యొక్క తమ్ముడు కొడుకు లాబాను. మీకు అర్థం కావాలి. అబ్రహాము యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటండి, విగ్రహాలు చేసేవాడు. అంటే లాబాను విగ్రహాలు చేసేవాడు, ఆయన ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు. అంటే అక్కడ ఉన్నవన్నీ కూడా, అంటే ఆ కుటుంబము, యాకోబుకు వచ్చిన కుటుంబస్తులందరంట ఆ విగ్రహారాధన చేసే వాళ్ళేనంట. నేను ఎందుకు ఇది ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, వాళ్ళు ఎండ్ అయ్యేటప్పుడు ఎక్కడ ఎండ్ అవుతారో చూడండి జాగ్రత్తగా, అలా జర్నీ బాగుంటుంది. చూడండి, యాకోబు అంటున్నాడంట, మనం బేతేలుకి వెళ్ళక ముందు ఒక పని చేయాలి. ఏంటి, నీ దగ్గర ఉన్న దేవుళ్ళందరినీ తీసి బయటపడే. ఈరోజు దేవుళ్ళు ఉండకపోవచ్చండి, కానీ దేవుడి స్థానము ఏదైతే తీసుకుంటుందో
అవన్నీ ఐడల్స్ తో సమానమే. కొన్నిసార్లు భార్య తీసుకుంటదేమో దేవుని స్థానము, దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తామేమో భార్యను, దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తామేమో భర్తను, తల్లిదండ్రులను ప్రేమిస్తామేమో దేవుని కంటే ఎక్కువగా, కుటుంబాన్ని ప్రేమిస్తామేమో, లేదా సంఘాన్ని కూడా దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తున్న దేవుడు ఒప్పుకోలేడండి. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పే వాక్యం? చూడండి, ఆయనని కాకుండా కొన్నిసార్లు మన అలవాట్లు దేవుణ్ణి ఎక్కువ మించి ఉంటాయి. మన పద్ధతులు, ఇండియాలో పద్ధతులు ఎక్కువ కదండి. ఈ వాక్యం నేను చెప్పినాను అనుకోండి, చాలా మంది ఒప్పుకోరు. పద్ధతులు కరెక్ట్ కాదు సార్, మనల్ని మనుషులుగా చేసేదే పద్ధతులు కాదు. నేను మనిషిగా మార్చింది దేవుని యొక్క రక్తము, పద్ధతులు కాదు. ఎంతమందికి అర్థమవుతుంది? చూడండి, ఏదైతే యేసుక్రీస్తు స్థానం తీసుకుంటుందో అవన్నీ వదిలేయాలంట. యాకోబు భయపడతలేడండి. నువ్వు నా కుటుంబము, నువ్వు నాతో ఉండాలి అంటే నేను చెప్పింది కొన్ని నువ్వు వినాలి. చూడండి, బ్లెస్సింగ్ ఎవరికి వచ్చింది? యాకోబుకి. లాబాన్ నుంచి వచ్చేటప్పుడు అంటానండి, లాబాను ఎంతగా మోసం చేశాడు అంటే 3 సార్లు మార్చాడంట ఆయన ఒక జీతం. నీ కుటుంబానికి నువ్వు ఉండని రోజులు వాళ్ళకి బ్లెస్సింగ్స్ వస్తూనే ఉంటాయి. కానీ అక్కడ ఆగిపోకూడదు. చూడండి ఏం చేస్తున్నాడో యాకోబు, అన్ని తీసేసుకున్నానంట. ఒకనొక సమయంలో ఏమవుతుందో తెలుసా? లాభంతో అలా కొడుకులు ఏమంటారో తెలుసా అండి? ఆయన తీసుకుపోయిన అన్ని నీదే కదా సొత్తు, ఇప్పుడు నువ్వేంటి, యు ఆర్ నథింగ్, నీ దగ్గర ఏం మిగలలేదు, అంత యాకోబు దగ్గరనే ఉంది అంటున్నారు. వాళ్ళ లాభాన్ పిల్లలు అంటారండి లాభంతో. అంటే అంతగా బ్లెస్ అయ్యాడంట యాకోబు. అంత బ్లెస్సింగ్లలో కూడా అంట కుటుంబం ఏమైతుందంట అండి, విగ్రహారాధనలో ఉన్నారంట. ఇప్పుడు యాకోబు ఏం చేస్తున్నాడంట, మనం బేతేల్కి పోవాలి. జాగ్రత్తగా వినాలి. బేతేలులో నేను బలిపీఠం కట్టాలి, కానీ కట్టక ముందు నా గృహం మంచిగా ఉండాలి. అంటే నా గృహంలోకైనా ఏముండొద్దంట అండి, విగ్రహారాధన ఉండకూడదు. 3వ వచనం, 2-3 కలిసినాయి. ఓకే, ఇక్కడ ఇంగ్లీష్లో ఏముందో తెలుసా అండి? అండ్ లెట్ us arise and go up to Bethel and I will make there an altar unto God అని ఉంది. అంటే ఏమంటున్నా తెలుసా అండి, వాళ్ళ కుటుంబస్తులతోటి మనం అందరం బెతేల్కి వెళ్దాము, నేను బలిపీఠం కడతాను అంటున్నాడు. దేవునామం స్తోత్రం కలుగును గాక. చూడండి, ఈ రోజు నీ యొక్క కుటుంబస్తులు ఎవరైతే యేసుక్రీస్తుని తెలుసుకోలేదో వాళ్ళ కొరకు ప్రార్థన చెయ్యాలంటే నువ్వే కట్టాలి బలిపీఠం. ఎవరు కట్టినా ఒప్పుకోడు దేవుడు. నేను నిన్న మా అమ్మగారితో అంటే మా కుటుంబంతో మాట్లాడుతూ ఇదే వచనం మాట్లాడుతా ఉన్నాను. వాక్యం అంటే ప్రార్థన అయిపోయిన తర్వాత, ఆన్లైన్ ప్రేయర్ అయిపోయిన తర్వాత నేను వీళ్ళ కూర్చోబెట్టి మళ్ళీ ఇదే వాక్యం చెప్తూ ఒక మాట అన్నాను. చూడండి, బలిపీఠం ఎవ్వరు కట్టినా ఒప్పుకోడండి. చూడండి, సొలొమోన్ మహారాజు బలిపీఠాలు కట్టాడు. ఎందుకు కట్టాడు? ఆయన ఎవరినైతే పెళ్లి చేసుకుండో వాళ్ళు సంతోషంగా ఉండాలని ఇజ్రాయెల్లో అన్య దేవతలకు గృహాలు కట్టాడు. అది దేవుడు ఒప్పుకోలేదండి. నీకు యేసు ప్రభు తెలిసి నువ్వేం చేస్తావో వేరే దేవుళ్ళకు గుడులు కట్టావు. ఆ దేవుళ్ళు కావు, ఈ లోకరీతిగా ఉన్న దేవుళ్ళకు నువ్వు గుడులు కట్టావు. అవునా కాదండి? కానీ యెహోవా దేవుడు అది ఒప్పుకోలేదు. కానీ ఇక్కడ చూస్తే యాకోబు గృహం కూడా కట్టలేదండి. బేతేల్ అనేది ఒక ప్రాంతము. మీకు అర్థం కాదు, అదొక ప్రాంతము. ఆ ప్రాంతంలో నువ్వు ఏం కట్టుమని పంపించాడు? బలిపీఠము కట్టుమని పంపించాడు. బలిపీఠం అంటే ఏంటో తెలుసా అండి? ప్రార్థన మందిరం. నువ్వు ప్రార్థన చేసే సమయము, నువ్వు ప్రార్థన చేసే స్థలము. చూడండి, నూతన నిబంధనకు వచ్చేసే పాత నిబంధన ఇక్కడ ఏముందో చూడండి. ఏమని ఉంది? దేవుళ్ళని పడేయాలంట మొదటిగా, దాని తర్వాత క్లీన్ యువర్ సెల్ఫ్ అని ఉంటుంది. నిన్ను నువ్వు శుద్ధీకరించుకోవాలి, వస్త్రాలను మార్చుకోవాలి. అంటే ఇది ఏమంటుందో తెలుసా అండి? ఫిజికల్ వస్త్రాల గురించి చెప్తలేదండి.
మీకు అర్థం కావాలి. వస్త్రాలు మార్చుకోవాలి అంటే దేవుని యొక్క నీతిని నువ్వు వేసుకోవాలి. హల్లెలూయా. నువ్వు క్లీన్ పరచుకోవాలి అంటే ఈ లోకరీతిగా నువ్వు శుద్ధీకరించుకోవాలి. వస్త్రాలు, కొత్త వస్త్రాలు వేసుకోవాలి అంటే నూతన నిబంధనకు వచ్చేసరికి ఏమంటున్నాడంటే దేవుని యొక్క నీతిని, ఆయన నేచర్ని నువ్వు ధరించాలి. ఆయన నేచర్ని నువ్వు ధరిస్తేనే ఆయన గృహంలో నీకు ఏముంటదంట అండి, గుర్తుపడతారు నిన్ను. తండ్రి నిన్ను గుర్తుపట్టేది నిన్ను చూసి కాదండి, నీ పైన దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని చూసి. ఈ రోజు నేను తండ్రి దగ్గరకు వచ్చి అబ్బా ఏసా, అబ్బా తండ్రి అన్నాను అనుకోండి, ఆయన నన్ను గుర్తుపట్టేది విజయ్ వచ్చిందని కాదు, యేసుక్రీస్తు రక్తం ద్వారా నేను కడగబడ్డాను కాబట్టి నన్ను గుర్తుపడతాడు. కాబట్టి ఆయనను ధరించాలంట. యాకోబు ఏం చెప్తున్నాడు, నూతన వస్త్రాలు వేసుకోండి అంటే నూతన నిబంధనకు వచ్చేసరికి నూతన వస్త్రాలు అంటే పై వస్త్రాలు కాదండి, నువ్వు ధరించుకోవాల్సింది యేసుక్రీస్తుని మొత్తాన్ని. ఆయన ధరించుకుంటే ఏమవుతుందంట తెలుసా అండి, మనము బెతేలుకి వచ్చినప్పుడు అంట, మనం బలిపీఠం కట్టినప్పుడు ఆ బలిపీఠం నుంచి వెళ్ళిన ప్రతి ఒక్క సాక్రిఫైస్ అంట మంచిగా ఉంటుందంట, సుహాసనగా ఉంటుందంట తండ్రికి. బలిపీఠం ఆ రోజులలో బలిపీఠం కట్టాలంటే ఎడ్డిమంటి కట్టలేమండి. ఇప్పుడు సంఘానికి వచ్చేయమంటే నిన్న వేసుకున్న బట్టలు మళ్ళీ వేసుకొని వచ్చేస్తాం. సమ్మర్ అయితే పొద్దున వేడి నీళ్ళు వస్తున్నాయి, ఎవడు స్నానం చేస్తాడు, సంఘం నుంచి వచ్చినాక స్నానం చేద్దాంలే అన్నట్టు కొంతమంది వచ్చేస్తారు. కొంతమంది మొహం చలికాలంలో ఎవడు స్నానం చేస్తాడు అని మొహం కడుక్కొని వచ్చేస్తారు. సంఘానికి నిద్ర మబ్బులోనే వచ్చి కూర్చుంటాం. కానీ ఇక్కడ చూడండి, బలిపీఠము కట్టాలంటే అంట శుద్ధీకరించుకోవాలంట, కొత్త వస్త్రాలు ధరించాలంట. బలిపీఠం కట్టి అక్కడ కొత్త వస్త్రాలు ఎందుకో తెలుసా అండి, రక్త మార్కలు పడతాయి. ఎందుకంటే బలిపీఠం కట్టంగానే దానిపైన ఏం చేయాలంట, సాక్రిఫైస్ చేయాలి. కొత్త బట్టలు, కొత్త వస్త్రాలు వేసుకున్నారు, సాక్రిఫైస్ చేస్తారా? ఒక సాక్రిఫైస్ చేయడానికి నువ్వు కొత్త బట్టలు ధరించాలి. సంఘానికి రావడానికి నువ్వు ఎలాగ వస్తున్నావండి, ఏ వైఖరితో వస్తున్నావు నువ్వు సంఘానికి, ఏం నేర్చుకుందామని వస్తున్నావు నువ్వు సంఘానికి? చూడండి వాక్యం ఏం చెప్తుంది, మీలో ఉన్న అన్ని శుద్ధీకరించాలంట. ఎవరు చేస్తారు? యేసుప్రభు చేసేసిండు ఆల్రెడీ. కానీ నీకు నువ్వు గుర్తు చేసుకుంటూ రావాలి, నేను యేసుప్రభుని ధరించాను, ఆయన సంఘానికి నేను వెళ్తున్నాను. పాత నిబంధనలో ఏముందంట అండి, బలిపీఠం కట్టమన్నాడు. ఈ రోజు నువ్వు ఎక్కడ నీల్ డౌన్ చేసి ప్రార్థన చేస్తే అదే నీ బలిపీఠము. నువ్వు 12 స్టోన్స్ పెట్టని అవసరం లేదు, వాక్యంలో ఉన్నట్టుగా బలిపీఠం కట్టాల్సిన అవసరం లేదు. మనకి యేసుక్రీస్తు ఎంతగా ఈజీ చేసేసాడంటే, మనం ఎక్కడైతే కళ్ళు మూసుకొని, ఎక్కడైతే 2-3 ఆయన నామంలో కూడి ఉంటారో ఆయన మన మధ్యలో ఉంటాడని చెప్పాడు. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్న ప్రతిసారి నీ దగ్గరకు వస్తాడంట ఆయన. తండ్రి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే బేతేలుకి వెళ్ళి నివసించు. నువ్వు బేతేలులో నివసించాలంటే నీలో నుంచి కొన్ని నువ్వు వదులుకోవాలి. ఈ లోకరీతిగా ఆలోచించడం వదులుకోవాలి, ఈ లోకరీతిగా పనులు చేయడం వదులుకోవాలి, ఈ లోకరీతిగా జీవించుకోవడం వదులుకోవాలి, ఈ లోకరీతిగా మాట్లాడుకోవడం వదులుకోవాలి. ఈ లోకరీతిగా నువ్వేమేం చేస్తావో అన్ని వదిలేసంట బేతేలులో వచ్చి నువ్వు నివసించాలంట. ఎందుకంటే బేతేలు అనేది దేవుని యొక్క రాజ్యం, దేవుడు నివసించే స్థలము. దేవుడు నివసించే స్థలంలో వేరేగా జీవించాలి. ఎలాగ జీవించాలో తెలుసా అండి, ఆయనను ధరించి వస్త్రముగా నువ్వు ఆయన నీతిలో ఉన్నావని నువ్వు తెలుసుకొని నువ్వు నడుస్తావు. హల్లెలూయా. ఈ రాజ్యము స్థిరంగా ఉండే రాజ్యం కాదండి. నూతన నిబంధనకు వచ్చేసరికి పౌలు భక్తుడు ఏమంటున్నాడు, నీకు తెలీదా నువ్వు దేవుని యొక్క మందిరమై ఉన్నావు అనేసి. బేతేలు అనగా అర్థం ఏంటండి, దేవుడు నివసించే స్థలము బేతేలు అనగా. కానీ నూతన నిబంధనలో నువ్వే బేతేలు, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ బేతేలు. థాంక్ యూ జీసస్. నువ్వు అంటే నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవాలండి. ఇందాక పాస్టర్ అమ్మ మన టీం తోటి అంటా ఉంది, అమ్మ మీకు ఎప్పుడు లీవ్ ఉంటుంది అని. ఎందుకమ్మా అంటే సంఘం క్లీన్ చేయాలి మనము. దేవుని మందిరం క్లీన్ చేయవచ్చా మనము? ఆల్రెడీ క్లీన్ చేసింది కదా. బూజు పడుతుంటుంది, దుమ్ములు వస్తుంటాయి,
కార్పెట్లు క్లీన్ చేయాలి, ఉతకాలి, కర్టన్స్ ఉతకాలి, అవునా కాదండి? అలాగే నీ హృదయం, నీ యొక్క మందిరాన్ని నువ్వు పాపము అనే దాన్ని అంటుకోకుండా క్లీన్ చేయాలి. ఆల్రెడీ నీ లో నుంచి పాపం తీసేసాడు. ఆ పాపం తిరిగి రావడానికి ట్రై చేస్తుంటే నువ్వేం చేస్తావు? నించొని రా 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 అంటామా? లేదు, దాన్ని క్లీన్ చేసుకుంటా ఉండాలి. నీకు నువ్వు చెప్పుకుంటా ఉండాలి, నేను దేవుని యొక్క మందిరమై ఉన్నాను, ఆయన నా వస్త్రమై ఉన్నాడు, నేను కాదు కానీ క్రీస్తే నా యందుండి జీవిస్తున్నాడు. యాకోబు అది చేస్తున్నాడంట అండి. చూడండి 4వ వచనం చదువుకుందాం, అద్భుతంగా ఉంటుందండి. అంటే ఈ ఒక్క దాంట్లోకి దేవుడు నాతో చాలా మాట్లాడాడు. వారు తమ యుద్ధనున్న అన్ని దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గరనున్న మస్తాకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టెను. చాలు. బైబిల్ ఎందుకంటే ఉట్టి చోపోగుల గురించి మాట్లాడింది అక్కడ? అన్య దేవుళ్ళు, చోపోగులు అంటే ఇప్పుడు లేడీస్ అందరు చోపోగులు పెట్టుకున్న వాళ్ళు అందరు పాపులని నేను అన్నాను, తప్పుగా అర్థం చేసుకోకండి. కాదు, చెవుకి పోగులు ఎందుకు తీసేసి ఇచ్చారు అంటే, ఎందుకు చెవు పోగులను అంత స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు? పాత సమయంలో అంట చెవు పోగుతో తెలిసిపోతుందంట నువ్వు ఎవరికి చెందుతావు అనేసి. స్లేవ్స్ ఉంటారు కదండి, వాళ్ళకి చెవు పోగులు గుర్తించేటోళ్ళు. బానిసలకి ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క చౌపోగు ఉంటుంది. ఆ చౌపోగు గుర్తిస్తేనంట అది ఎక్కడికి వెళ్ళినా ఈ చౌపోగుతో గుర్తుపడతారంట, ఈ పలానా పలానా ఇంటి వాడికి సంబంధించిన వాడు అని. అందుకే బాయ్స్కి చౌపోగులు కుట్టకండి అంటారు. ఎందుకు? నువ్వు దేనికైతే కుట్టిస్తావో నువ్వు దానికి బానిసై ఉంటావు. ఆ దేవుళ్ళని తీసేసిన వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా అండి? చౌపోగులు పెట్టుకున్నారంట. ఆ చౌపోగులు ఎందుకో తెలుసా అండి? నువ్వు ఏ వస్త్రాలు అయితే ఏమైతే ధరిస్తావో నువ్వు దానికి బానిసవై ఉన్నావంట. ఇప్పుడు చౌపోగులే కాదండి, సాతాను ఇంకా మంచిగా తెలివంతురాలు అయిపోయింది. ఉంగరాలలో, చైన్లలో, ఇక్కడ బ్రేస్లెట్స్లలో, చైన్లలో, కాళ్ళకు పట్టీలలో, యాంక్లెట్స్లో, పాపడు బిళ్ళలో, ఇవన్నీ ఎందుకు ధరించాం మనం క్రైస్తవులము? ఎందుకంటే నువ్వు అవి ఏవైతే ధరిస్తావో నువ్వు దానికి బానిసమై ఉన్నావు. ఇంకొకటి ఏంటో తెలుసా అండి? అవన్నీ స్పిరిచువల్ డోర్స్. దేనికి? సాతానికి నీ జీవితం పైన అధికారం నువ్వు ఇచ్చేసావు అని చెప్పడానికి. అందుకే దారాలు పెట్టుకోవద్దు. క్రైస్తవులు కాళ్ళకి దిష్టి దారాలు పెట్టుకోరు, ముడతాలు వేసుకోరు. ఎందుకు చెప్పండి? ఎందుకంటే నువ్వు దానికి చెందవు కాబట్టి. నీ ఆత్మనేమో యేసు ప్రభుకి చెందుతుంది, నీ శరీరం ఎలా అండి లోకానికి చెందుతుంది? బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ పాస్టర్. నీ ముఖం లోకంలో బెస్ట్ ఉండాలి, ఆత్మీయతలో బెస్ట్ ఉండాలి. లేదండి, వాక్యంలో కేవలము దేవుడు రాజ్యంలో నడిచేవాడే ది బెస్ట్. చూడ, ఇట్లాంటి వాక్యం నేను బయట చెప్పినాను అనుకోండి, అందరు హర్ట్ అవుతారు. అంటే నన్ను వస్త్రాలు వేసుకోవద్దు అంటున్నావా? నన్ను కమ్మలు పెట్టుకోవాలి కాదని నేను అంటలేదు. కానీ ఆ కమ్మలు కానీ, ఆ రింగ్స్ కానీ, ఆ కాళ్ళకేసుకున్న పట్టీలు కానీ ఏదైనా దేవతకు సంబంధించి ఉంటే కనుక స్పిరిచువల్ డోర్ అయిపోతుంది. నువ్వు బ్లెస్ అయితే లేవు అంటే నీకు అర్థం ఎందుకు కాదేలేదో తెలుసా అండి? ఎందుకంటే నువ్వు ఇంట్లో వేసుకున్న వస్త్రాలు బట్టి ఉంటాయి. ఈ మధ్య పింట్రెస్ట్ హౌస్ అంటారు. దాంట్లో చైనీస్ది ఒకటి ఉంటుందండి, ఎంతమంది గమనించారో లేదు. సర్కిల్ ఉండి దానికి అన్ని దారాలు వస్తాయి ఇట్లా. చాలా మంది అది పెడతారు, బాగుంది, డిజైన్ బాగుంది. మీకు తెలుసా అండి అదేంటో? చైనీస్ దాంట్లో చక్రాలు అవి, వాళ్ళ దేవుడికి సంబంధించినవి అవి. సాతాను చూడండి ఎంత క్లెవర్గా డెకరేటివ్ టైప్స్లో పెడుతుందో. అందుకే మనం కొనే ప్రతి ఒక్కటి మనం ఆలోచించాలి. నువ్వు వేసుకునే ప్రతి ఒక్కటి నువ్వు ఆలోచించాలి. నేను మా అమ్మగారు అడిగారండి ఒక క్వశ్చన్, అంటే మనం గోల్డ్ వేసుకోవద్దా, మనం ఆర్నమెంట్స్ వేసుకోవద్దా? వేసుకోవచ్చు, కానీ ఎప్పుడు నీకు తెలిసి ఉండాలి అది దేనికి సాదృశ్యం కాదు. ఈ లోకరీతి వస్తువులకు సాదృశ్యం కాకపోతే నువ్వు వేసుకో. నేను కూడా వేసుకున్నా రింగ్, వాచ్ వేసుకుంటాను. హల్లెలూయా. సైలెంట్ అయిపోయారు అందరూ.
చోపోగులే కాదండి, ఈ మధ్య మనం వేసుకున్న వస్తువుల దగ్గర నుంచి అన్నీ కూడా సాతాను మనకి తెలియకుండా సటిల్ వేలో పెడుతున్నాడు. అవన్నీ మనకు మంచి చేయవండి. ఇంకొక సిస్టర్ వచ్చి చెప్తుందో, ఇది చైనీస్లో ఇది మంచిది అంటారు, ఇది వేస్తే అంట చెడు చెడు రాదు మన ఇంటిలోకి, ఓన్లీ మంచిగా జరుగుతుంది. అది వేస్తే జరుగుతుందా? నా వాక్యం నాకేం చెప్తుందో తెలుసా అండి? నేను నడిచిన ప్రతి చోట సొల్యూషన్ నేనే అని చెప్తున్నా. నేనే ఒక పెద్ద సొల్యూషన్ మనుషులకు అని చెప్తున్నాను. నేను దేవుని రాజ్యంలో ఎన్నుకోబడ్డవాడిని. చూడండి, నార్మల్ మనుషులు ఎట్లన్నా జీవించవచ్చండి. ఎన్నుకోబడ్డ జనాంగము మాత్రము కొన్ని సాక్రిఫైసెస్ చేసేది ఉంటుంది. యాకోబు తొందరపడ్డాడు. మా అన్నకు రావాల్సింది నాకు కావాలా, మా అన్నకు కావాలి, మా అన్న దగ్గర ఉన్నది నాకు కావాలని దొంగతనం చేశాడు. అవునా కాదండి? దొంగతనం చేసింది సరిపోయిందా అండి? లేదు. దానికి తగ్గ ఫలితం కూడా ఆయన భరించిండు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? చూడండి, ఎన్నుకోబడ్డా, నన్ను సెలెక్ట్ చేసిర్రు. చాలా మంది అంటారు కదండి, నాకు ప్రమోషన్కి సెలెక్ట్ చేసిర్రు. వావ్, వండర్ఫుల్. కానీ ప్రమోషన్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీ తెలుసా? ₹1,00,00,000 ఉట్టికి ఇయ్యారండి. ₹1,00,00,000 ఇస్తున్నా అంటే దానికి తగ్గ పని నువ్వు చేస్తున్నావు కాబట్టే ఇస్తున్నాడు నీకు ఆయన. యాకోబు భయపడ్డ ప్రతిసారి ఏమంటున్నాడు? నీ జీవితంలో ఉన్నాయి అన్ని తీసేసే అంటున్నాడు. చూడండి, ఆల్రెడీ 28వ అధ్యాయంలో అబ్రహాముకి ఇస్సాకుకి దేవుడిని నేనే, నీకు కూడా దేవుడిని నేనే, నిన్ను దీవిస్తానా ఆల్రెడీ అన్నాడు. అన్న తర్వాత కూడా యాకోబు భయపడుతున్నాడంట. అప్పుడు యాకోబుకి ఏమని చెప్పాడంటే, వెళ్ళి నువ్వు బెతేల్లో నివసించు అన్నాడు. అండ్ బెతేల్ ఇస్ ఆల్సో ప్లేస్ ఆఫ్ కమిట్మెంట్. 28వ అధ్యాయం మనం చదివితే ఏమంటాడో తెలుసా అండి? యాకోబు, దేవా నువ్వు నా దేవుడు అని చెప్తున్నావు కదా, ఇప్పటి నుంచి నువ్వు నన్ను బ్లెస్ చేస్తే నాకు వచ్చిన దాన్ని అన్నిట్లలో నేను 10వ వంతు నీకు ఇస్తా అని చెప్తున్నావు. అది యాకోబు చెప్పిన మాట. ఈరోజు నువ్వేం చెప్తున్నావు? నాకు బ్లెస్ అయిన దాంట్లో నేను 10వ వంతు ఇస్తాను అంటున్నావా? ఆ రోజుల్లోనే 10వ వంతు ఇచ్చి నువ్వెంత ఇవ్వాలి? ఇది యేసు ప్రభు నుంచి మనకి 2000 సంవత్సరాలు. ఆయన రాకముందు యాకోబు అండి, అంటే మోషే కూడా రాలేదు ఇంకా. నోవావు తర్వాత అనుకో. ఆ సమయంలోనే 10వ వంతు ఇస్తే ఈ సమయంలో ఎంత ఇవ్వాలండి? మామేమో పెద్ద ఏదో చేసేసినట్టు ఫీలింగ్ ఇచ్చుకొని దేవుడికి 10వ వంతు ఇస్తున్నా. మోషేను 10వ వంతు ఇయ్యాలి అని చెప్పక ముందే అబ్రహాం ఇచ్చాడు కాబట్టి ఇస్సాకి ఇచ్చాడు కాబట్టి యాకోబు కూడా అదే మాట అంటున్నాడు. యాకోబుకి ఎక్కడికైనా వచ్చిందండి జ్ఞానము. నువ్వు ఇచ్చిన దాంట్లో 10వ వంతు నీకు ఇస్తాను అలా తాతను చూసి ఇవ్వడం. ఎంతమందికి అర్థమవుతుంది? ఆ రోజుల్లోనే 10వ వంతు అంటే ఈ రోజు నువ్వు ఎన్నో వంతు ఇవ్వాలి? నేను ఎవరిని కించపరుస్తలేదండి. అంటే మనం అంటాం కదండి, టైట్ ఇయ్యాలి. టైట్ కెన్ నాట్ 10వ వంతే కాదండి. టైట్ కెన్ ఆల్సో బి 20%. టైట్ కెన్ ఆల్సో బి 30%. టైట్ కెన్ ఆల్సో బి 59%. టైట్ కెన్ ఆల్సో బి 90%. టైట్ కెన్ ఆల్సో బి 99.9%. 0.9%లో కూడా జీవించవచ్చు. ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? ఎందుకో తెలుసా అండి? ఎందుకంటే మనము కూడా బేతేలులో లేము. మనం బేతేల్కి ముందే ఉన్నాం. బేతేల్కి రావాలి, బేతేల్ నుంచి ఎరికోకి వెళ్ళాలి, ఎరికో నుంచి యోర్దానుకి వెళ్ళాలి, యోర్దాన్ నుంచి బెత్లెహేమ్కి రావాలి. ఇంత జర్నీ ఉంది. ఎంతమందికి గుర్తుంది? డు నాట్ స్టాప్ దేర్. గిల్గాల్లో ఉన్నాం మనం. ఇంకా గిల్గాల్లో అంటే అర్థమైంది తెలుసా అండి? దేవుని తెలుసుకుంటున్నాం, స్తోత్రం చెల్లింతును, లోకరీతికి జీవిస్తాం, వస్తాం, స్తోత్రం చెల్లింతును. పూజలు చేసేసి వస్తే వాళ్ళన్నిట్లలో పార్టిసిపేట్ చేస్తాం, వస్తాం, స్తోత్రం చెల్లిసునాదుని మేళన. గిల్గాల్ అట్లాంటివి ఉంటాయి. కానీ గిల్గాల్ నుంచి నువ్వు బేతేల్కి ప్రయాణం చేయాలి. బేతేల్లో ఏముంటుందంట? కమిట్మెంట్ ఇవ్వాలి. నువ్వు
చాలా మంది కమిట్మెంట్ ఇస్తాడు, నేను ఈ రోజు నుంచి సంఘానికి ఇది చేస్తాను, నేను ఈ రోజు నుంచి సంఘంలో ఇది చేస్తాను. మనకు అనిపించాడు చేసినోడు, ఏమైందిరా బాబు అంటే తెలియదు సార్. అంటే నువ్వు కమిట్మెంట్ ఇవ్వడమే కాదండి, కమిట్మెంట్ నెరవేర్చాలి. బేతేలు అట్లాంటి స్థలం. చూడండి మళ్ళీ ఇక్కడ మనము 10వ వచనము 10 నుంచి 11 వచనాలు చదువుకున్నా. ఆదికాండం 35 10, 11, 12 చదువుకున్నా. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టాను. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసను పుట్టెదురు. నీ అబ్రహామునకును ఇస్సాకును ఇచ్చిన దేశము నీకు ఇచ్చెదను, నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును ఇచ్చెదనని అతనితో చెప్పాను. చాలండి. ఏమంటున్నాడు చూడండి, 28లోనే ఇచ్చేస్తాడు వాగ్దానం, కానీ మళ్ళీ ఇక్కడ రిపీట్ చేస్తున్నాడు. ఎందుకో తెలుసా అండి, 28 నుంచి 35 మధ్యలో ఒకటి జరిగింది. అదే 35 అధ్యాయము మొదటి 8, 9 వచనాలు కరెక్ట్ చదువుకుంటే మనకు తెలుస్తుంది. ఏం చేశాడు అక్కడ? అన్య దేవుళ్ళని తీసి పడేశాడు. అవన్నీ అంట షిక్కింలో దాచిపెడతాడంట, ఓక్ ట్రీ కింద పూర్తి చేస్తాడు. పూర్తి చేసి ఆడ నుంచి బెతేల్కి వెళ్తాడు. బెతేలులో మనమే కట్టాలి, మన కుటుంబస్తులు కట్టరండి. ఎవరు పడితే వాళ్ళు దేవుని యొక్క ఆల్టర్ కడితే దేవుడు ఒప్పుకోడు, అంగీకరించడు. నీ ప్రార్థన జీవితము ఎలా ఉంది ఈరోజు? మనం చెప్పగలమా? మనం ఈరోజు ఇక్కడ నేర్చుకున్నది ఏంటండి, యాకోబు లెక్క మనం చెప్పాలని మన కుటుంబస్తులకు. ఇంకెన్ని రోజులు దేవుని రాకడ వస్తూనే ఉంది. ఇది మొదలుకొని ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ చాలా లాస్ట్ అంటే లాస్ట్ మినిట్లు ఉన్నామని అందరికీ తెలుసు, సంఘం మొత్తానికి తెలుసు, రెడీగా ఉన్నాం మనం. ఈ సమయంలో కూడా యాకోబు పోయి, మీకు కుదిరితే మీ మధ్యలో ఉన్న అన్ని దేవుళ్ళని తీసేయన్నాడా? మీ దగ్గర ఏవేవి అన్య దేవుళ్ళని అన్ని తీసి పడేయండి అన్నాడు. చెప్పలేదా? మీకు కుదిరితే, మీకు వీలైతే, మీరు చూడండి. ఈ మాటలు మాట్లాడలేదు. మనం ఎందుకు మాట్లాడుతున్నాము? యేసుక్రీస్తు మాట్లాడాడా అండి నీకు కుదిరితే ఇచ్చేసేయని అన్నాడు? ఎట్లాంటి వాళ్ళకి తెలుసా? రోగంతో బాధపడుతుంటే, దేవా నీ చిత్తమైతే నా చిత్తమే ఉంది, నువ్వు మంచిగా అవ్వాలని. అట్లాంటి వాళ్ళకి నా చిత్తమే అన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? యేసు ప్రభుతో నడవాలి అంటే నువ్వు నీ దగ్గర ఉన్న ఐడల్స్ని పడేయాలి. నీ జీవితంలోనే కాదండి, మన కుటుంబం జీవితంలో కూడా ఏముంటే అవి. చూడండి, నీ వల్ల వాళ్ళు బ్లెస్ అవుతారు, అదొకటే సరిపోదు. ఈ లోకం పైన ఉన్నప్పుడు బ్లెస్సింగ్ ఒకటే సరిపోదు, వాళ్ళు మనతో పాటు పరలోకంలో ఉండాలి అంటే వాళ్ళకు డైరెక్ట్గా మనము చెప్పగలమా? ఎన్నోసార్లు మనకి ఎన్నో సిచ్యువేషన్స్లో మనకి వస్తుందండి తెలుసా, బైబిల్లో ఇట్లా ఉంది, ఇది చెయ్యొద్దు అనేసి, కానీ మనం చేస్తాం. చెప్పాం వాళ్ళతో పాటు వాళ్ళు ఫీల్ అవుతారు, పాస్టర్ నడవండి మనం వెళ్ళిపోదాం. ఇంకెన్ని రోజులు? చూడండి, బెతేల్లోనే ఉండిపోకూడదండి. బెతేల్ ఈజ్ అ స్టాప్. అక్కడ ఆగాలి. ఎప్పటి వరకు? నిన్ను నువ్వు అర్పించుకొని, నీ కుటుంబాన్ని నువ్వు అక్కడ అర్పించి, నువ్వు ప్రార్థన చేసిన తర్వాత ముందరికి వెళ్ళాలి. ఈ లోకం అంతా మనం ప్రచారం చేయాలా వద్దా? ఇంకా బెతేల్లోనే నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నన్ను క్షమించు, నా పిల్లలకు క్షమించు, నా కుటుంబాన్ని క్షమించు. ఇంకెన్నిసార్లు క్షమాపణ ప్రార్థన చేస్తాం? బోర్ కొడతలేదా క్షమాపణ ప్రార్థన చేసి? బోర్ కొడతలేదా నీ మంచి కోసం ప్రార్థన చేసుకొని మన కుటుంబం ఉన్నారండి. చూడండి, యాకోబుకున్నారా అండి? అన్య దేవుళ్ళు ఉన్నారు కాబట్టి తీయమన్నాడు కదా. మనకు లేరా అండి కుటుంబస్తులు? చెప్పొద్దా అండి వాళ్ళకి? మనము ఉంది, మనకి చెప్పండి. ఆ మ్యాండేట్ మనకి ఇవ్వబడ్డది. నువ్వు చెప్పగల నీ ధైర్యం నీకుంటే వాళ్ళు హర్ట్ కారండి. మనం అనుకుంటున్నాం వాళ్ళు హర్ట్ అవుతారని.
నువ్వు మాట్లాడితే దేవుని యొక్క ఫేవర్ని బదులు వెళ్ళి పనిచేస్తుంది. వాళ్ళు ఫీల్ అయ్యే దగ్గర ఫీల్ గారు, ఆలోచన చేస్తారు. ఎందుకు ఈ వ్యక్తి ఎప్పుడు చెప్పండి ఇంత డైరెక్ట్గా చెప్పాడు, ఎందుకు ఇంత ప్రార్థన చేస్తున్నాడు, ఎందుకు ఇన్నిసార్లు నొక్కి నొక్కి ప్రార్థన చేసుకో, వాక్యం చదువు ఎందుకు. చూడండి, నూతన నిబంధనలో అపోస్తులు సేవ చేసే సమయంలో, సంఘాలు స్థాపించిన సమయంలో ఇంటింటికి వెళ్ళి ఏం చేశారంట అండి, వాళ్ళు రొట్టెని కొట్టారంట. అంటే అర్థం ఏంటో తెలుసా అండి, బలిపీఠం కట్టిన తర్వాత ఏం చేయాలి, ఒక పశువుని బలించాలి. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ఏమన్నాడు, నేను తిరిగి వచ్చేంత వరకు నువ్వు ఈ రొట్టెను విరుస్తూ నన్ను జ్ఞాపకం చేసుకోండి. మనం బలిపీఠం కట్టాలండి. మనం ఏడ కడుతున్నాము, ఆఫీసులలో కట్టాలి, ఇంట్లో కట్టాలి, చర్చిలో కట్టాలి, మన కుటుంబస్తుల ఇంట్లలో కట్టాలి. వాళ్ళకి తెలియకుండా మోకరించి వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి వాళ్ళ ఇంట్లో. అది బలిపీఠం కట్టడం. చూడండి, ఫస్ట్ సెంచరీ చర్చ్ న్యూ దాట్. ఏం చేశారంటే ఇంటింటికి వెళ్ళారంట. ఏం చేశారు, ఇంటింటికి వెళ్ళి హాల్కి తిరిగారని ఉందా? ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంలో ఇంటింటికి వెళ్ళి ఏం చేశారంట, ప్రార్థనలు, చప్పట్లు, స్తుతి ఆరాధన అన్ని చేసి ఏం చేశారంట, రొట్టె మీద కొట్టారంట. ఈ రోజు ఎంతమంది చేస్తున్నాం అలాగా? ఇంట్లో ప్రార్థన పెట్టించుకోండి అంటే పాస్టర్ అందరికి అన్నం పెట్టాలంటే డబ్బులు. అన్నం కాదు మనకు ముఖ్యము, రొట్టెను విరగొట్టాలి, దేవుని బల్లలో పాలు పంచుకోవాలి, దేవుని యొక్క బలిపీఠం కట్టాలి ప్రతి ఒక్క ఇంట్లో. ఎప్పుడు కడతాం? కట్టిన బలిపీఠాన్ని తిరిగి మళ్ళా కట్టాలంట. చూడండి, మొదటిగా అబ్రహాము కట్టాడు అదే స్థలంలో, తర్వాత యాకోబు కట్టాడు. తిరిగి వెళ్ళి వచ్చేటప్పుడు దేవుడు ఏం చేస్తాడు, లేదు నువ్వు మళ్ళీ బెతేల్కి వెళ్ళి మళ్ళీ బలిపీఠం కట్టన్నాడు. మనం కూడా ఎన్నో బలిపీఠాలు కట్టాం, మర్చిపోయాం, కానీ మళ్ళీ పోయి మనం దాన్ని నూతన పరచాలి. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పే వాక్యం. అన్యుల వాళ్ళ ఇంట్లో వెళ్ళి మనం బలిపీఠాలు కట్టాలండి. దట్ ఈస్ వేర్ వి నీడ్ టు స్టార్ట్ ప్రేయింగ్ అండ్ బిలీవింగ్ దట్ గాడ్ విల్ బ్లెస్ దెమ్ అండ్ బ్రింగ్ దెమ్ ఇంటూ ద సాల్వేషన్. అన్నిటికన్నా గొప్ప బ్లెస్సింగ్ సాల్వేషన్. యేసు ప్రభు దేవుడు అని తెలుసుకోవడంలో గొప్ప కాదండి, ఆయన అనుభవించడంలో గొప్ప ఉంటుంది. ఇవాళ సగం మందికి తెలుసా అండి యేసుప్రభు దేవుడా అంటే అందరూ అంటారు దేవుడు అని. దాన్ని బట్టి అయిపోతాడండి దేవుడు. నువ్వు నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఆయన దేవుడే. కానీ నువ్వు నమ్మి ఆయనను విశ్వసించి ఆయనను అంగీకరిస్తే కనుక నీ జీవితం మారుతుంది. అది కదా మనం చెప్పాలి. వేస్ట్ చేసుకోకూడదు ఈ గాస్పుల్ని, ఈ టైంని వృధా చేయకూడదు. ఇంకెన్ని రోజులు నా 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 అని ప్రార్థన చేస్తాం. ఆ నాలో మన కుటుంబం కూడా ఉందని గుర్తు పెట్టుకుందాం. ఆ నాలో పక్కింటోడు ఉన్నాడని గుర్తు పెట్టుకుందాం. ఆ నాలో రెండిల్లు లౌతల మన కుటుంబం ఉందని గుర్తు పెట్టుకుందాం. హల్లెలూయా. చేయాలండి ప్రార్థన. సంఘం పెంచాలంటే పాస్టర్లు ఒక్కటి వల్లనే కాదండి, కుటుంబం మొత్తం కష్టపడాలి. కుటుంబం అంటే ఇక్కడ నా రక్త కుటుంబం కాదండి, సంఘం గురించి మాట్లాడుతున్నాను. అందరం కష్టపడాలి. అయ్యగారు ఏం చెప్పాడండి 4th anniversary రోజు, షీప్ ప్రొడ్యూస్ షీప్. గొర్రెలని ప్రొడ్యూస్ చేస్తాయి. సంఘమే ఇతరులను తీసుకొస్తాయి. పాస్టర్లు వెళ్ళి తీసుకురాలేరు. మేము ట్రై చేసినా కానీ కూడా తెస్తామేమో, కానీ మీరు వెళ్ళి చూడండి, ఆ భాగ్యం కూడా మీకే ఇచ్చాడు దేవుడు, పాస్టర్లకు ఇవ్వలేదండి. అద్భుతమైన ఆపర్చునిటీ ఏంటి, సంఘం వెళ్ళి వేరే వాళ్ళని పట్టుకొని సంఘంలోకి రావడం. పాస్టర్ వెళ్ళి పట్టుకొచ్చి నేను చెప్పిన అండి, మొదటి సంఘంలో కూడా లేకుండే పేతురు వెళ్ళి 10 మందిని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాక్యం చెప్పిండని. అట్లా యేసుప్రభు చేసిండు. యేసుప్రభు పోయి అంట రిష్గున్న ప్రదేశంలో పోయి అంట ఒకళ్ళని చూస్తాడంట, ప్రార్థన చేస్తాడంట, వాక్యం చెప్తుంటే అందరు గుమ్ము కుడతాడంట. అట్లా చేయలే. మినిస్ట్రీ మారింది. సంఘమే వెళ్ళి అన్యులను పట్టుకురావాలి. మనం ఏం చేస్తామో తెలుసా అండి, పక్క సంఘంలో నుంచి వేరే సంఘంకి వెళ్ళిన వాళ్ళని మా చర్చ్ కోసం మీకు కార్ వస్తుంది, మా చర్చ్ కోసం మీకు బైక్ వస్తుంది, మా చర్చ్ కోసం మీరు ఇల్లు కొంటారు, మా చర్చ్ కోసం ఇది అవుతుంది అని చెప్పి పక్క సంఘంలోకి ఎందుకు గుంజుకొస్తాం? అదేందో నాకు అర్థం కాదు. వెళ్ళి తెగాల్సింది ఎవరినండి మనము? అన్యులని. తెచ్చేది ఎవరిని? పక్క సంఘస్తులని. అదే చెప్పింది. చూడండి, సాతాను ఎంత గుడ్డితనం చేసేసాడో సంఘాన్ని. ఇప్పుడు సంఘం కొట్లాడుకుంటాయి.
ఎవరు సంతోషంగా ఉంటాడు? యేసు ప్రభు సంతోషంగా ఉంటాడా అంటే? సాతాను ఫుల్ ఖుషు. అమ్మయ్యా వీళ్ళు ఏడ తెలుసుకుంటారో, ఏడ అన్నీ మానేస్తా అంటే సాతానికి ఏడ స్థలం లేకుండా ఉంటుందో అనుకున్నాను నేను. వీళ్ళు కొట్లాడుకుంటే ఇప్పుడు నాకు సమయం దొరికించాలి. నువ్వు చేయాల్సిన సేవ అదే అండి. ఇప్పుడు నువ్వు బయటికి పోగానే మన భార్యనే ఉంటారేమో, మన అత్తమామనే ఉంటారేమో, లేదా మన చెల్లెళ్ళు, అక్కలు, కజిన్స్ ఉంటారేమో. ఎందుకండి చెప్పము? ఎందుకో తెలుసా అండి? భయం. వాళ్ళు ఏమనుకుంటారో అన్న భయం. ఇంట్లోకి రానియరేమో అని భయము. రానియరేమో, పోనీ మాకు విత్తనం అయితే విత్తినాం కదా. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పారు? నెవర్ లూజ్ ఆపర్చునిటీ టు షేర్ ద గాస్పెల్. యాకోబు అట్లా తీసుకురాడండి. అందుకే ఈరోజు చూడండి, నేను చెప్పాను కదండి, యాకోబుతో వచ్చిన కుటుంబం అంట 35 వరకు అన్ని దేవుళ్ళను పూజించారు. 35 నాలుగో వచనంలో ఏం చేశారు? తీసుకొచ్చి యాకోబు చేతిలో పెడితే యాకోబు దాన్ని దాచిపెట్టేశాడు. షికింలో దాచిపెట్టాడు. అంటే బేతేల్కి వెళ్ళే దారిలో. ఇప్పుడు వాళ్ళు బేతేల్కి వచ్చారు. ఈ బేతేల్ నుంచి ఆయనకి ఏం పేరు ఇవ్వబడ్డదంట అండి? యాకోబుకి ఇశ్రాయేలు. ఎవరైతే తెలియకుండా యాకోబుతోని ప్రయాణం మొదలు పెట్టారో వాళ్ళు ఎండ్ అయ్యే వారికి ఏమయ్యారో తెలుసా అండి? దేవుడు ఎన్నుకున్న జనాంగంలో ఉన్నారంట. వాళ్ళు మొదలు పెట్టినప్పుడు దేవుడు కూడా తెలియదు. వాళ్ళు ఎండ్ అయ్యి వాళ్ళ పిల్లలు వచ్చే వరకు ఇజ్రాయేల్ అనే ఒక పేరు వచ్చేసిందంట అండి. యూదాలో కలిసిపోయారంట, బెంజామిన్లో కలిసిపోయారంట, 12 గోత్రాల్లో కలిసిపోయారు. స్టార్ట్ అయినప్పుడు ఎక్కడ స్టార్ట్ అయ్యారంట అండి? అన్య దేవుళ్ళను పూజిస్తూ మొదలుపెట్టారు. యాకోబుతో వస్తూ మొదలు పెట్టారు. కానీ అది మెల్లమెల్లగా ఎక్కడ అయ్యారంట అండి? ఇప్పుడు మనకి తెలిసిన ఇజ్రాయేల్ అయిందంట. నీ స్టార్ట్ ఎలా ఉందో దేవునికి అవసరం లేదండి, కానీ నీ ఎండ్ ఎలా ఉండాలో నీ చేతుల్లో ఉంది. హౌ డు యూ వాంట్ టు ఎండ్? చూడండి, ఈరోజు వాళ్ళ లెక్క మనకి తెలియదు కాదు, మనకు కూడా తెలుసు. మనకేం తెలుసా? 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం ఏముందండి? నేను ఎన్నుకోబడ్డ జనాంగం. I am the chosen generation. You are royal priesthood, a holy nation. Royal priesthood అంటే ఏంటో తెలుసా అండి? దేవుని గురించి ఎల్లప్పుడు మాట్లాడుతున్నాడు. రెస్ట్ ఉండదు ఆయనకి. సంఘస్థుల కన్నా రెస్ట్ ఉంటుందేమో, కానీ నిన్ను కనుక దేవుడు నిన్ను ఎన్నుకున్నాడని నీకు తెలిస్తే కనుక నీకు రెస్ట్ లేదు. నువ్వు ఎక్కడ పైన యేసుప్రభు గురించి మాట్లాడుతుంటావు. నీకు తెలుసా వాక్యంలో ఇలా ఉంది అనేసి? నీకు తెలుసా నువ్వు క్షమింపబడ్డావు? నీకు తెలుసా నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు అనేసి? ఎందుకంటే మనం చెప్పము. చూడండి, నీకు తెలుసు. హూ ఆర్ యూ? యు ఆర్ రాయల్ ప్రీస్ట్హుడ్. నిన్ను ఆపేటోళ్ళు లేనండి. రాయల్ ప్రీస్ట్హుడ్ అంటే ఎవరు? రాయల్టీకి సంబంధించిన వాడు మాట్లాడితే ఎవరికి ఆపే అధికారం లేదు, కేవలం యేసు ప్రభువుకి తప్ప. నువ్వు ఈ రోజు మాట్లాడితే నిన్ను ఆగు అనే అధికారం ఎవరికి లేదు. ఈ లోకంలో ఉన్న వాళ్ళకైతే అసలుకే లేదు. ఈ లోకం నీకు వినాలి, నువ్వు ఆ లోకానికి వినాల్సిన అవసరం లేదు. ఈ లోక రీతిగా ఉన్న మనుషులు నీకు వింటారండి, నువ్వు వాక్యం చెప్తే వింటారు. ఎందుకో తెలుసా అండి? ఎందుకంటే ఆ మ్యాండేట్ దేవుడు మనకి ఇచ్చాడు. వాళ్ళు వింటారు అని ఇచ్చాడు. వాళ్ళకి బాప్తిజం ఇవ్వు అని చెప్పాడు. అలానే డిసైపుల్స్ లెక్క మార్చు అని ఇచ్చాడు. ఈ రోజు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు బ్యాప్టిజం వరకు తీసుకెళ్ళాలి. వాళ్ళని దేవుని యొక్క శిష్యులుగా వాళ్ళని మార్చాలి. దేవుని ఒక్కడిని తెలుసుకుంటే సరిపోదండి, అలా శిష్యులుగా మార్చాలి. యేసుప్రభు అంటే ఎవరో తెలుసు సార్, అది సరిపోదు, ఆయన శిష్యుడిగా మారాలి నువ్వు. ఈరోజు యాకోబు చేశాడండి, అదే మ్యాండేట్ ఈరోజు నీకు ఇచ్చాడు దేవుడు. ఏం చేస్తావు నువ్వు ఆ మ్యాండేట్తో? తీసి మంచిగుంది మ్యాండేట్ అని చెప్పి జోలో పెట్టుకుంటావా? లేదా నాకు దేవుడు ఇచ్చిన సమయం ఇది, ఇప్పుడు నేను వెళ్ళి వాక్యం చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పలేదండి. ఇదే సరైన సమయం. చెప్పండి, ఇదే సరైన సమయం, ఇదే అనుకూలమైన సమయం వాక్యం చెప్పడానికి.